భారత సరిహద్దు వెంబడి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో బంగ్లాదేశ్ టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను మోహరించింది అని వార్తలు వస్తున్నాయి. ఇవి చాలా అడ్వాన్స్ డ్రోన్స్. అయితే ఇది దాడి కన్నా కూడా ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్కు ఈ డ్రోన్స్ ఎక్కువగా వాడతారు. సో ఈ డ్రోన్లను డిప్లాయ్ చేయడాన్ని ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే బార్డర్ రీజన్ చాలా సెన్సిటివ్ రీజన్. అందులో అడ్వాన్స్ డ్రోన్స్ను అక్కడ మోహరించింది బంగ్లాదేశ్. మరీ ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత భారత వ్యతిరేక శక్తులు బంగ్లాదేశ్లో బలాన్ని పెంచుకున్నాయి. బంగ్లాదేశ్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీని తమకు అనుకూలంగా, రాజకీయ అస్థిరతను తమకు అనుకూలంగా భారత వ్యతిరేక శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నార్త్ ఈస్ట్లో బంగ్లాదేశ్ గడ్డపై నుంచి ఆపరేట్ అయ్యేటువంటి అనేక టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ను కంట్రోల్ చేశారు. ఇప్పుడు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం నుంచి మొదలుకొని అనేక తీవ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో పనిచేస్తాయి. దాంతోపాటు పాకిస్తాన్ బ్యాక్ ఐఎస్ఐ లాంటి ఇస్లామిక్ సంస్థలకు కూడా పనిచేస్తాయి. భారత పాకిస్తాన్ సరిహద్దున ఈ తీవ్రవాదుల్ని, చొరబాట్లను ప్రోత్సహించే సంస్కృతి పాకిస్తాన్కు ఉంది. కానీ అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ ఉన్నప్పుడు భారత వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ గడ్డను ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఈ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్, స్మగ్లింగ్ ఎలిమెంట్స్ భారతదేశ భూభాగంలోకి చొరబడటానికి చాలా యాక్టివ్గా మారాయి. దీన్ని భారతదేశం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి ఈ మేరకు. అందువల్ల ఒకవైపు బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరగడము, యాంటీ ఇండియన్ రెటోరిక్ రోజు రోజుకు మరింత థ్రిల్లర్గా, అంటే మరింత బిగ్గరగా మారడము, హిందువులపైన జరుగుతున్న దాడుల్ని భారత్ వ్యతిరేకించడము, షేక్ హసీనాకు భారత ఆశ్రయం కల్పించడము, ఈ పరిణామాలన్నీ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత పెరుగుతుంది అనటానికి ఉదాహరణ. దీనికి తోడు ఇటీవల షేక్ హసీనా తొలగించడము, ఆ తదనంతర ప్రభుత్వ ఏర్పాటు లాంటి పరిణామాల్లో పాకిస్తాన్ అనుకూల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అలాగే జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి పార్టీలు బలపడ్డాయి. ఈ ప్రజాస్వామ్య పోరాటం పేరిట షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఇస్లామిస్ట్ అతివాద, ఉన్మాదవాద శక్తులన్నీ కూడా పెనట్రేట్ అయి ఆ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పైచేయి సాధించాయి. ఇవన్నీ కూడా భారత వ్యతిరేక డైమెన్షన్ను ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పెంచాయి. దీంతో ఇప్పుడు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అడ్వాన్స్ డ్రోన్స్ను భారత సరిహద్దు వద్ద బంగ్లాదేశ్ మోహరించడం అనుమానాలకు దారితీస్తుంది. అయితే బంగ్లాదేశ్ అయితే ఇది కేవలం డిఫెన్స్ పర్పజెస్కు అంటూ వ్యాఖ్యానించింది. అయితే బంగ్లాదేశ్ ఇండియాకు ఏ రకంగానూ మిలిటరీ స్థాయిలో సమవుజ్జి కాదు. అందువల్ల బంగ్లాదేశ్ నుంచి భారత్ పైకి ప్రత్యక్ష దాడి జరుగుతుంది అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ సమస్య ఏంటంటే ఈ తీవ్రవాద శక్తుల్ని, ఈ డివిసివ్ ఫోర్సెస్, విచ్ఛిన్నకర శక్తుల్ని, స్మగ్లింగ్ నెట్వర్క్ల్ని భారతదేశంలోకి పంపించటానికి ఇలాంటి వాటికి ఉపయోగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ పంజాబ్ సరిహద్దులో డ్రోన్లను, అన్మాన్డ్ డ్రోన్స్, ఇప్పుడు బంగ్లాదేశ్ మోహరించింది కూడా అన్మాన్డ్ డ్రోన్స్, ఈ అన్మాన్డ్ డ్రోన్లను ఉపయోగించుకొని మన భారత భూభాగంలోకి, పంజాబ్లోకి డ్రగ్స్ను, ఆయుధాలను, ఎక్స్ప్లోజివ్స్ను పంపిస్తూ ఉంటుంది. ఈ ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఆ రకమైన సహకారాన్ని, లాజిస్టిక్స్ను పాకిస్తాన్ నుంచి, బార్డర్ నుంచి తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల ప్రాక్సీ వార్ కూడా జరిపేంత శక్తి బంగ్లాదేశ్కి లేదు. కానీ ఈ రకమైన భారత వ్యతిరేక ఎలిమెంట్స్ భారతదేశంలో సమస్యలు సృష్టించగలిగే శక్తులకు బార్డర్ నుంచి సహాయం అందేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే ఇండియా అలర్ట్ అయింది. ఎందుకంటే మనకి ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ రీజన్ చాలా సెన్సిటివ్ రీజన్. మన మణిపూర్ లాంటి రాష్ట్రంలో చూస్తున్న ఆందోళనకర పరిస్థితులు. అందువల్ల ఖచ్చితంగా ఇమీడియట్గా బంగ్లాదేశ్ ఏదో ఇండియా మీదకి దాడికి వస్తుంది అనే కంక్లూజన్ కరెక్ట్ కాదు. కానీ ఈ డ్రోన్స్ మోహరించడం, అది కూడా ఇండియన్ గవర్నమెంట్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని
మన సైన్యాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మోహరించడం కాకుండా ఏకపక్షంగా మోహరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే ఇండియాను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది అని కాదు, మా డిఫెన్స్ పర్పసెస్కి మేము చేసుకున్నాం అని బంగ్లాదేశ్ వాదిస్తోంది. కానీ ఎనీ మూమెంట్ అక్రాస్ బార్డర్, సరిహద్దు వెంబడి జరిగే ఏ కదలికలైనా ఒక లార్జర్ కంటెక్స్ట్లో మనం చూడాలి. లార్జర్ కంటెక్స్ట్ ఏంటి? బంగ్లాదేశ్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, భారత్ అనుకూల అవామీ లీగ్ ప్రభుత్వం, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడము, పాకిస్తాన్ అనుకూల శక్తులు అధికార వ్యవస్థలో భాగం పెరగడము, పాకిస్తాన్ అనుకూల భారత్ వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ సమాజంలో కూడా బలం పెరగడము, భారతదేశంలో ఆందోళన చెందుతున్నట్లుగా బంగ్లాదేశ్లోని హిందువులపైన మైనారిటీలపైన దాడులు పెరగడము, ఈ పరిణామాలన్నీ మన కాంటెక్స్ట్ను ఒక ప్రమాదకరమైన కాంటెక్స్ట్ ఇస్తున్నాయి. బట్ ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ అలర్ట్నెస్ ప్రకటించింది. డిప్లొమాటిక్గా కూడా భారతదేశం చాలా అప్రమత్తంగా ఉంటుంది. లెట్స్ వాచ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఈ తాజా పరిణామాలు ఏ రకమైన పరిస్థితులకు దారితీస్తాయో.